కరీంనగర్లోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఫిల్టర్ బెడ్ను సోమవారం మేయర్ కొలకాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు నీటి శుద్ధీకరణ ప్రక్రియ సరఫరా వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. నగర ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మనం కరీంనగర్లో మంచినీటిని నిరంతరం అందించే విధంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. మన ఫిల్టర్ బెడ్లో గౌరవ కమిషనర్ గారు అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ పర్యవేక్షించడం, అధికారులతో పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రానున్న వేసవి కాలంలో నగరంలో ప్రజలకు తాగునీటికి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అధికారులతోని ఇక్కడ మనకు ఏమి ఇంకా అవసరం ఉన్నాయి, గేట్ వాల్స్ కానీ అలాగే మనకు బూస్టర్ పంప్స్ కానీ కొన్ని రిపేర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకు పర్యవేక్షించుకుంటూ ప్రతి డే బై డే మనం ఇచ్చే వాటర్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఇంటికి మంచినీటిని అందించే విధంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మానేరు డ్యాంలో మినిమం వాటర్ లెవెల్స్ ఉండే విధంగా ఇరిగేషన్ అధికారులకు మెయింటైన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులకు మనం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా చేసే విధంగా వాళ్లకు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము మేయర్ గారు నేను ఇద్దరు కలిసి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మనకి వాటర్ సప్లై ఇష్యూస్ రాకుండా ప్రజలకి ఇబ్బంది రాకుండా సో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమైనా మెయింటెనెన్స్ వర్క్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ భాగంగా ఆల్రెడీ మనము ఒక మెయింటెనెన్స్ వాల్ కూడా ఒకటి లీకేజ్ అవుతుందంటే అది కూడా రేపు షట్ డౌన్ చేసుకొని అది కూడా రిపేర్ చేసుకోవాలని మనం ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాము, అంటే ప్లాన్ చేసుకున్నాము. తర్వాత మనకి లాస్ట్ ఇయర్ February 26 నాడించి ఆల్టర్నేటివ్ సప్లైకి కూడా లాస్ట్ ఇయర్ మనం ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు LMD డ్యామ్ కింద వాటర్ లెవెల్ అనేది తగ్గింది కాబట్టి మనము గ్రావిటీ కింద వాటర్ డ్రా చేయడానికి ఇప్పుడు చాలా కష్టమవుతున్నది. కాబట్టి మనం బూస్టర్ పంప్స్ కూడా రేపు ఈ మెయింటెనెన్స్ కంప్లీట్ అయిన తర్వాత బూస్టర్ పంప్స్ని 4 బూస్టర్ పంప్స్ ఉన్నాయి. సో ఈ 4 కూడా మనము రన్ చేస్తాము. సో దాని కాబట్టి ఆ బూస్టర్ పంప్స్తో మనము అందరికీ కూడా వాటర్ సప్లై చేయాలని అనుకుంటున్నాం.